తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. అయితే ఈ మొత్తం దాంట్లో ఒక విషయం మాత్రం చాలా వైరల్ అయింది. శ్రీకాంత్ని అనిలు అంజిమామ మోసం చేశారు. ఒక స్టార్డమ్ వచ్చిన తర్వాత శ్రీకాంత్ని వదిలేసి వెళ్ళిపోయారు. అసలు వాళ్ళకి లైఫ్ ఇచ్చిందే శ్రీకాంత్ కదా, శ్రీకాంత్తో ఉండాలి కదా. ఈ కామెంట్ అయితే మీరు చూసుంటారు. సో వీటికి ఏం సమాధానం చెప్తారు? అంటే సమాధానం అని ఏం లేదు, నేనేం చెప్పలేను. కానీ వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా ఒక గుర్తింపు అనేది వస్తుంది. వచ్చిన తర్వాత అక్కడనే ఉండి అక్కడ ఆర్థికంగా కొంచెం లేనప్పుడు మనం బయటకు పోయి వెతుకోవడం కదా. ఇప్పుడు ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాం, అక్కడ నచ్చినాక వేరే కాడ చేస్తాం కదా. సో ఇది ఏంటంటే మా విలేజ్ ఫస్ట్ నుండి అందరం కలిసి చేసినాం, అట్లే చేసుకుంటే పోదాం అనుకున్నాం. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మా శ్రీకాంత్ దగ్గర కూడా మిస్టేక్ ఉన్నది. ఇప్పుడు ఎందుకంటే మా అల్లుడు అందరిని ఒకలాగా చూడకుండా యాక్టర్ ఇది కెమెరామెన్ ఇట్లా చూసిండు. కాకపోతే శ్రీకాంత్ అంటే ఫస్ట్ నుండి మేము దాన్ని పట్టుకొని ఉన్నాం మేము. దాదాపు నేను 14 సంవత్సరాల నుండి అలా చేసిన. సో రేపు పొద్దున నా పిల్లలకు ఇప్పుడు నాకు ఇంత 43-44 ఏజ్ వచ్చేసింది. సో ఇన్ని సంవత్సరాలు వర్క్ చేసినాము. సడన్గా నువ్వు మామ ఇన్కమ్ వస్తలేదు ఎట్లా అంటే, మరి అంతకన్నా ముందు ఇన్కమ్ వచ్చింది ఏం చేసారు? అది కూడా ఆలోచించాలి కదా. మాకు నెక్స్ట్ ఏంటిదని చెప్పాలి కదా. అది చెప్పగానే ఇవన్నీ జరిగే ఎవరారో ఇట్లా డివైడ్ అయిపోయారు. ఓకే. శ్రీకాంత్ ఏంటంటే మాకు పేరు ఇచ్చిండు. నేను మా విలేజ్ డబ్బులు ఏం సంపాదించుకోలే, ఇది బొట్టమన్నా సంపాదించిన కానీ ఏదో కూడబెట్టుకొని బంగ్లాలు కానీ ల్యాండ్లు కానీ మేము కొనలేదు. కాకపోతే ఏంటంటే అప్పుడు అట్లనే పట్టుకొని మమ్మల్ని అట్లనే ఉంచుకుంటుంటే వేరే ఉంటుండే. సో అతడు ఒకరిలాగా ఒకరికి, నీకు ఒకలాగా నాకు ఒకలాగా ఇంకొకరికి ఒకలాగా చేసుకున్నాడు మాకు తెలియకుండా. ఓకే. అట్లా వచ్చి వాళ్ళకు వడక ఇట్లా అయింది. కానీ ఇప్పుడు అనిల్ వెళ్ళిపోయి అనిల్ జీసీఎస్ సంథింగ్ ఏదో పెట్టుకొని అతడు బతుకుతున్నాడు. నేను ఇండస్ట్రీలోకి వచ్చి నేను బతుకుతున్నాను. గంగావ మై విలేజ్ షోలో చేసుకుంటూ బయట చేసుకుంటున్నది. సో ఇట్లా నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఇవాళ ఇండస్ట్రీకి ఇట్లున్నది, మంచిగా ఉన్నది, మంచిగా లేదా అని మీరు అడిగారు. ఒకటి ఇండస్ట్రీని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా నష్టపోరు, బాగానే ఉంటుంది. కాకపోతే యూట్యూబ్ ఎట్లుంటుంది అంటే యూట్యూబ్ ఇన్కమ్ అనేది రావచ్చు, సబ్స్క్రైబర్లను బట్టి ఉంటుంది, అట్లుంటుంది. ఒకప్పుడు వచ్చినప్పుడు మమ్మల్ని అప్పుడు అర్థం చేసుకోలే, అంటే పర్సెంటేజ్ ఇచ్చినా మాకు, లేకుంటే బోనస్ లాగా ఇచ్చుడా, అట్లా చేయలే. యాక్చువల్గా నేను మీకు చెప్పద్దు కానీ చెప్తున్నా ఓపెన్గా, నేను అందులోకి రావడానికి కారణం ఏంటంటే నాకు ఒక 30 పాయింట్లు ఇచ్చిర్రు నాకు. సో అగ్రిమెంట్ ప్రకారంగా నువ్వు ఉంటేనే ఇట్లా చేస్తా అంటే నాకు అగ్రిమెంట్ నచ్చలే. ఓకే. బయటకు వెళ్ళి చేసిన అంతే తప్పించి, కానీ మనం ఆడ లొల్లులు కానీ గొడవలు కానీ జరిగి రాలేదు. ఓకే. సో ఇది ఇక అనిల్కును మన శ్రీకాంత్కు గొడవ అని అంటే ఇక బయటికి వెళ్ళిపోయింది కాబట్టి ఆమె మా వైవిల షో బ్రాండ్ యూజ్ చేసుకోవద్దు అనే ఆలోచనతోటి. సో మీకు కూడా అలాంటి అగ్రిమెంట్లు పెట్టారు? నాకు పెట్టిండు, వాళ్ళకి పెట్టిండా పెట్టలేదు నేను అడగలే, నాకైతే పెట్టిండు. పెడితే నేను ఏమన్నా నీ అగ్రిమెంట్ ఇన్ని పాయింట్లు నేను ఎట్లా రా అని చెప్పేసిన. చూడు 14 సంవత్సరాలు చేసిన, 10 రూపాయలు ఇవ్వాలి కానీ నువ్వు ఆలోచించాలి, ఇప్పుడు పిల్లలు ఎదుగుతుర్రు అని అంటే చూద్దాం అన్నారు. ఎవరైనా ఇప్పుడున్న సిచ్యువేషన్లో చెప్తున్నా, ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారు. ఇదైతే 100%. ఇప్పుడు ఎలా ఉంది మీ మేనల్తో మీ టర్మ్స్ ఎలా ఉన్నాయి? ఇక మనకు ఫ్యామిలీ రిలేషనే ఉంది అంతే. అంటే రోజు మాట్లాడుకోవడం కానీ వెళ్ళినప్పుడు మాట్లాడడానికి ఏం లేదు, ఫ్యామిలీ రిలేషనే ఉంది తప్పించి, కానీ ఏదో వేరే ఏం లేదు. ఫోన్ చేస్తే నేను చేస్తే మాట్లాడతాడు, మనోడు చేస్తే నేను మాట్లాడతాను. మీరు షాప్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? షాప్ పెట్టి ఒక 6 ఇయర్స్ అయింది. షాప్ పెట్టి తీసేసిన ఇప్పుడు లేదులే, 6 ఇయర్స్ అయింది. సో అప్పుడు శ్రీకాంత్ సాయం చేశాడు కదా? చేసిండు. ఎంత ఇచ్చాడు? 1 lakh ఇచ్చాడు. సో అదే అంటే అతను బోనస్ అట్లా ఇవ్వకపోయినా ఇలాంటప్పుడు ఒక 1 lakh ఇచ్చాడు అంతే. 1 lakh అంటే నేను అడిగిన ఇట్లా షాప్ పెడుతున్నా అంటే సరే అని చెప్పి ఒక 1 lakh ఇచ్చిండు. సో మిగతా అందరికి కూడా అలా చేసుంటే ఈరోజు మై విలేజ్ షో నిలబడి ఉండేది అంటారు? అంటే నిలబడి అంటే అందరం యూనిట్గా ఉంటే ఇంకా ఏమైనా డిఫరెంట్గా మేమందరం కలిసి మూవీ కానీ ఇంకేమైనా డిఫరెంట్గా కాన్సెప్ట్లు కానీ చేసేటోళ్ళేమేమో అని అనిపిస్తుంది అంతే. బాధ ఉంటుందా? ఇప్పుడు మై విలేజ్ షో అంత పెద్ద క్లిక్ అయ్యి మీ టీం, అసలు అది టీం అనలేము, ఒక ఫ్యామిలీ అనొచ్చు, అంత అద్భుతంగా ఉండేవాళ్ళు, వ్యూస్ కూడా బ్రహ్మాండంగా ఉండేవి. కొంతమంది ఒకవైపు వెళ్ళిపోయి ఇలా
ఇప్పుడన్నా చూసుకున్నప్పుడు అరే మేమందరం కలిసి ఉంటే బాగుండేదని ఎప్పుడన్నా అనిపించేది? అనిపించేది. అంటే మేము అప్పుడు ఆడుతూ పాడుతూ విలేజ్‌లో అన్ని పనులు చేసుకుంటూ ఆహ్, మంచిగానే చేసేటోళ్ళం. ఎప్పుడైనా అంటే నాకు తెలిసి యూనిటీ పెరిగిందనుకోరి హ్మ్. 100% విభేదాలు వస్తూనే ఉంటాయి. ఫస్ట్ ఉన్న మేము ఫస్ట్ ఒక అంటే గి యూనిటీగా ఉన్నాం ఫస్ట్. హ్మ్. అంటే మనుషులు పెరిగారు. హ్మ్. మెంబర్స్ పెరిగిన కొద్దీ విభేదాలు వస్తూనే ఉంటాయి. ఒకడు పుల్ల పెడతాడు, ఒకడు ఇట్లా చెప్తాడు, ఒకడు అట్లా చెప్తాడు. అది ఎక్కడ కాదు ఏ దానిలో కూడా ఉంది. ఇండస్ట్రీలో అయినా ఉన్నది, యూట్యూబ్లలో అయినా ఉన్నది, అన్నదమ్ములలో అయినా ఉన్నది, ప్రతి ఒక్క ఫ్యామిలీలో కూడా ఉన్నది, ఊర్లలో కూడా ఉన్నది. ఇది కామనే. మీ అబ్జర్వేషన్ చెప్పండి. ఇప్పుడు మీరందరూ ఒక టీమ్‌గా ఉన్నారు. ఉమ్. శ్రీకాంత్ డైరెక్షన్ చేసుకుంటూ, కాన్సెప్ట్‌లు చేసుకుంటూ మిమ్మల్ని అందరిని నడిపించారు. మీకు పేరొచ్చింది. బట్ మీరిందాక మాట్లాడుతూ మేమేం పెద్ద సంపాదించుకోలేదు. పొట్టకి, బట్టకి నడిచిపోయింది అని చెప్పేసి చెప్పారు మీరు. అవు. శ్రీకాంత్ ఏం సంపాదించుకున్నాడు ఈ మొత్తం ప్రయాణంలో? అంటే శ్రీకాంత్ కొంచెం ల్యాండ్ కొనుక్కున్నాడు. హ్మ్. సో ఇక అతను సెటిల్ అయ్యండి ఇక. హ్మ్. శ్రీకాంత్ మిమ్మల్ని పెట్టుకొని అతను ఎక్కువ లాభపడి మీకు తక్కువ లాభపడ్డారనే ఒక అభిప్రాయం అయితే ఉందా టీంలో? ఉన్నది 100% ఉంటుంది. ఎవరికైనా ఇప్పుడు ఒక క్రియేటర్ అనే వాళ్ళు ఏంటంటే అతడు ఏం ఆలోచించుకుంటాడో మనకు తెలియదు కానీ ఇప్పుడు మమ్మల్ని అయితే పరిచయం చేయించింది శ్రీకాంతే. హ్మ్. సో ఒకటే ఆలోచించాలి, మెయిన్ లేని శ్రీకాంత్ లేడు, శ్రీకాంత్ లేని మెయిన్ లేము. హ్మ్. గంగవ్వ కానీ నేను కానీ అనిల్ కానీ చందు కానీ ఎవరైనా కానీ లేము. కాకపోతే ఏంటంటే లేము కానీ ఇప్పుడు ఒకరికి ఒకలాగా చూడొద్దు కదా, అందరికీ ఒకలాగానే చూడాలి. నేను అంటే ఎప్పుడైనా ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. నాకు ఏంటంటే ఇప్పుడు ఎడిటర్కి ఎడిటరే, డిఓపి యాక్టర్కి యాక్టరే, ఇక వర్క్ చేసేటోళ్ళే వర్క్ ఇట్లుంటుంది కదా. అక్కడ ఏం జరుగుతుందంటే అసలు అట్లా అట్లా కాదు. మై విలేజ్ షో అంటే మనది ఫ్యామిలీ, మేమందరం యూనిటీ. మేము అంతా 68 మెంబర్స్ అప్పుడు, 8-9 మెంబర్సే. తర్వాత ఇప్పుడు 15-16 మెంబర్స్ అయ్యారు. కానీ అట్లనే ఉండి అట్లనే మమ్మల్ని పైకి తీసుకపోతే ఇక వేరే ఉంటుండే. అవును. శ్రీకాంత్ సంపాదించుకోలేదంటే సంపాదించుకున్నాడు, అతడైతే ఓకే. ఇప్పుడు ఎలా ఉంది శ్రీకాంత్ లైఫ్? ఎన్ని ఛానల్స్ ఉన్నాయి? రెవెన్యూ ఎలా ఉంది? ఇక ఆ రెవెన్యూ నేనేం అడగా కానీ తెలియదు, నేను ఎప్పుడు అడగలే. కానీ ఛానల్స్ అయితే మై విలేజ్ షో ఉంది, మై విలేజ్ షో వాక్స్ ఉంది, మై విలేజ్ షో రాక్స్, కల్లివెల్లి, తర్వాత ఒక మొత్తం 4-5 ఛానల్ ఉన్నాయి. 4 ఛానల్ ఉంది. సో తను అలాగే సస్టైన్ అవుతున్నాడా? అంటే అంటే చేసుకుంటూ పోతారు ఇక ప్రమోషన్స్ కానీ అవి ఇవి కానీ చేసుకుంటూ పోతారు. అయితే చాలామంది డౌట్ ఏంటంటే ఇంత క్రియేటివిటీ ఉన్న శ్రీకాంత్ ఎప్పుడో డైరెక్టర్ అవ్వాలి, ఎందుకు అది జరగలేదు? అసలు నిజంగా అతను ట్రై చేయలేదా? ఇండస్ట్రీలో ఏమైనా జరిగిందా? ఎందుకు మళ్ళీ అతను ఇండస్ట్రీ వైపు రావట్లేదు? ఈ క్వశ్చన్ అయితే చాలామంది ఉండిపోయింది. ఇక అతని వ్యక్తిగతంగా మనకి ఏం తెలియదు. మీకు తెలిసింది చెప్పండి. నాకు తెలిసిందంటే సినిమా తీద్దాం అమ్మ ఇంకొక 1.5 year వరకు అని అన్నాడు. ఒక 6 months బ్యాక్ ఇట్లా తీద్దాము అని అన్నాడు. కానీ మరి ఎంతవరకు చేస్తాడో ఏమో తెలియదు. కానీ యాక్చువల్లీ ఇక్కడికి రావాలంటే మినిమం ఒక సినిమా తీయాలన్నా ఒక 1 crore అన్న ఉండాలి. ఒక 1 కోటి రూపాయలు లేనిది సినిమా తీసుడు అంటే అసాధ్యం. ఎందుకంటే నాకు ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఏంటంటే తీసినా కానీ మళ్ళీ అది ఎవరు తీసుకుంటారో అనేది అట్లా కొన్ని. ఇప్పుడు ఈ ఓటీటీ వచ్చి ప్లస్ అయింది, ఎంత ప్లస్ అయినా కానీ మనం బడ్జెట్ పెడుతున్నామంటే మనం 1 కోటి రూపాయలు ఇస్తే వాళ్ళు 50 లక్షలు అడుగుతారు కావచ్చు, అంతే కూడా భయం ఉంటుంది. సో అందుకనే ఆలోచిస్తుండో, లేకుంటే ఏదైనా మంచి కంటెంట్ తోటి ఆలోచిస్తుండే లేదు. తీస్తానంటే ఉన్నాయి 100% చెప్పిండు నాతో కూడా. అని మామ ఇప్పటికైనా కాదు తర్వాతైనా సినిమా తీద్దామని ఆలోచన ఉన్నది.